నేను సంక్రాంతి పండగకైతే అరిసెలు చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో పక్కా కొలతలతో చూపిస్తాను. పక్కా కొలతలతో గనక చేసుకుంటే పర్ఫెక్ట్‌గా మంచి టేస్ట్‌గా అయితే వస్తాయి. నేను కొలుచుకుంటున్న ఈ డబ్బా 1 కేజీది. నేను 2 కేజీల బియ్యం తీసుకుంటున్నాను. తీసుకున్న బియ్యాన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని వడగట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలోకి అయితే పట్టుకొని పొడి చేసుకున్న ఆ పిండిని జల్లించుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉన్న పిండి కిందికి వచ్చి బరకగా ఉన్నది మళ్ళీ కొంచెం మిగులుతుంది కదా, చివరికి ఆ బరకది కూడా మళ్ళీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మొత్తం జల్లించుకోవాలి. 2 కేజీల బియ్యానికి నేను కిలోన్నర బెల్లం తీసుకుంటున్నా. కేజీ బియ్యానికి 30 బెల్లం అయితే సరిపోతుంది. నేను తీసుకున్న బియ్యం కూడా రేషన్ బియ్యము, సన్న బియ్యం కాదు. గిన్నె పెట్టుకొని అందులో బెల్లం అంతా వేసుకొని ఒక 5-6 యాలకులు కొట్టుకొని అందులోనే వేసుకొని ఒక గ్లాసు కొంచెం తక్కువ, నేను ఇందులో క్వాంటిటీ చూపిస్తాను వీడియోలో, ఆ క్వాంటిటీతో వాటర్ పోసుకొని పొయ్యి ఆన్ చేసుకొని అయితే కొంచెం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి గడ్డ కడుతుంది, మళ్ళీ అడుగంటుకుంటుంది కాబట్టి. ఎందుకు చిన్న గిన్నె తీసుకున్నాను అంటే మళ్ళీ ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని ఇది కొంచెం లూజ్గా అయిన తర్వాత నేను ఈ గిన్నెలోది మళ్ళీ వడగట్టుకొని పెద్ద గిన్నెలోకి పోసుకుంటాను. పిండి కూడా ఆ పెద్ద గిన్నెలోనే కలుపుకుంటాను. నేను పర్ఫెక్ట్గా ఎలా చూపిస్తున్నానో అలాగే చెయ్యండి. పాకం అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా వాటర్లో పోస్తే ఉండకట్టాలి. ఇప్పుడు మనకి పాకం వచ్చినట్టు. పాకాన్ని చల్లబడకుండా పిండి వేస్తూ కలిపితే ఈ విధంగా రావాలి. పిండి లూజ్గానే ఉంటుంది, ఎందుకంటే పాకం వేడిగా ఉంటుంది కాబట్టి. పాకం చల్లగైన కొద్దీ కొంచెం పిండి గట్టి పడుతుంది. పిండి కలిపేటప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుంది. చపాతీ ముద్ద అంత ఎంత తీసుకుంటామో అంత తీసుకొని ఒత్తుకొని ఆయిల్లో వేసుకునేటప్పుడు దానికి ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. ముందే గరిటెతో ఒత్తుకొని, అరిసెల పీట ఉంటే పీటతో ఒత్తాలి, లేదు అంటే ఒక గిన్నె మీద అయితే ఒత్తుకోవాలి. వీడియో కనుక నచ్చితే షేర్, లైక్,